RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. డిఎస్సి 2008 సెలెక్టెడ్ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని నియమించడం, తద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించడం చాలా సంతోషకరమని పలువురు అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన అభ్యర్థులు మాట్లాడుతూ 15 సంవత్సరాల కళ నెరవేరబోతుందని, గతంలో కోర్టు తీర్పులు ఇచ్చిన గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, ఎక్కువ మార్కులు వచ్చి కూడా సమాజంలో నిరుద్యోగులుగా మిగిలిపోయామని, ఈ 15 సంవత్సరాలు ఎన్నో అవమానాలు దిగమింగామని, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవడం శుభ పరిణామమని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి 2008 సెలెక్టెడ్ అభ్యర్థులు చంద్రశేఖర్, కోట రమేష్, నెమ్మది వెంకటేశ్వర్లు, అమరలింగాచారి, లింగానాయక్, కృష్ణ, రాంపంగువ సైదులు పాల్గొన్నారు. నా పేరు అమరలింగాచారి, మాది మేనేజరు. 2008 డిఎస్సిలో నేను అప్పుడు సెలెక్ట్ కావడం జరిగింది. కానీ టీటీసీ వాళ్ళు కోర్టుకు పోయి ఆ స్టే తీసుకురావడం వల్ల అప్పుడు నాకు 68 మార్కులు వచ్చినప్పటికి కూడా నేను ఉద్యోగం లాస్ అయిపోయాను. ఆ తర్వాత నాకు ఇక కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉన్నాం మేము, ఇక దాన్ని వదిలేశాను. కానీ ఇంతలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి ఒక 2008 డిఎస్సి వాళ్ళకి ఒక మంచి తీపి కబురు అందించడం, నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల ప్రభుత్వం అని నిరూపించింది. సో మాకు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళు మనకి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు దగ్గర 41 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 41 సంవత్సరాల్లో నేను వేరే జాబ్కి కూడా వెళ్ళలేను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు, మరియు క్యాబినెట్ సబ్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్, నేను కోరాడ, నల్గొండ జిల్లా. ఈ 2008 డిఎస్సిలో నేను సెలెక్ట్ అయ్యి 67.5 మార్కులు తెచ్చుకోవడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి సర్కారు, ప్రజాపాలన అనే సర్కారు మాకు 2008 డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మంత్రివర్గానికి, వేం నరేందర్ రెడ్డి గారికి మరియు మంత్రి మండలి మొత్తానికి, అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఎవరైతే నష్టపోయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాను. చంద్రశేఖర్, కోదాడ. మా పేరు కోట రమేష్, మాది ఉమ్మడి నల్లగొండ, నేర్చంద మండలం. అప్పుడు 2008 డిఎస్సిలో ఎగ్జామ్ రాయడం జరిగింది, సెలెక్ట్ అయినాము. నోటిఫికేషన్ తర్వాత వచ్చిన జియోని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చిన ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. 14 సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత, అంతకుముందు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని కోట్లు చెప్పినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన ఆర్డర్ బట్టి ఎంబడే మాకు ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా మాకు జీవో ఇవ్వడం జరిగింది. కావున రేవంత్ ప్రభుత్వానికి, మంత్రులందరికీ ధన్యవాదాలు. మా తరఫున, మా 2008 డిఎస్సిలో నష్టపోయిన అందరి కుటుంబాల తరఫున రుణపడి ఉంటాం.